ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకి ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశానికి మహిళా జర్నలిస్టులను ఆహ్వానించకపోవడంపై వివాదం చెలరేగడంతో విదేశాంగ శాఖ స్పందించింది. ఈ వ్యవహారంలో తమ పాత్ర కానీ ప్రమేయం కానీ ఏమీ లేదని స్పష్టం చేసింది. కొందరు మహిళా జర్నలిస్టులు, ప్రతిపక్ష పార్టీలకు చెందిన మహిళా నేతలు ఈ అంశాన్ని ప్రశ్నించడంతో విదేశాంగ శాఖ వివరణ ఇచ్చింది. భారత్లో పర్యటిస్తున్న ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకి శుక్రవారం విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. కాబూల్లో భారత రాయబార కార్యాలయాన్ని తిరిగి తెరవాలని కేంద్రం నిర్ణయించగా పహల్గాం ఉగ్రదాడిని ఆఫ్ఘనిస్తాన్ ఖండించింది. తమ భూభాగం నుంచి భారత్కు వ్యతిరేకంగా ఉగ్రవాద కార్యకలాపాలకు అనుమతించబోమని ఆఫ్ఘాన్ విదేశాంగ మంత్రి ముత్తాకి స్పష్టం చేశారు. అనంతరం ఢిల్లీలోని తమ రాయబార కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పురుష జర్నలిస్టులను మాత్రమే అనుమతించారు. మహిళా జర్నలిస్టులు లేకుండా ఆఫ్ఘాన్ విదేశాంగ మంత్రి మీడియా సమావేశం నిర్వహించేందుకు ఎలా అనుమతించారని పలువురు మహిళా జర్నలిస్టులు, మహిళా నేతలు ప్రశ్నించడంతో విదేశాంగ శాఖ వివరణ ఇచ్చింది. మరోవైపు ఈ వ్యవహారంపై ఆఫ్ఘనిస్తాన్ ప్రతినిధి కూడా స్పందించారు. మహిళా జర్నలిస్టులను ఉద్దేశపూర్వకంగా మినహాయించలేదన్నారు. పాసుల సంఖ్య పరిమితంగా ఉండటమే అందుకు కారణమని వివరణ ఇచ్చారు.